శ్రీశైలం టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. శ్రీశైలానికి అక్రమంగా మాంసం తీసుకువెళ్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. 200 కేజీల మాంసం, భారీగా మద్యం పట్టుబడింది. వాటిని అధికారులు సీజ్ చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, శ్రీశైలంకి సంబంధించి 200 కేజీల మాంసం అలాగే మద్యం కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. నిందితుల వద్ద నుంచి ఎలాంటి సమాచారం రాబడుతూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఈ దేవాలయాల వద్ద అంటే పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద గత కొంతకాలంగా కూడా ఈ చర్యలు అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మనం తిరుమల కొండపై ఇటువంటి పాప పనులు చూసాం. ఇక అలాగే ఇప్పుడు అంటే అక్కడ మద్యం విక్రయాలు కానీ అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు శ్రీశైలం విషయంలో ఇది బయటకు వచ్చింది. అంటే శ్రీశైలానికి సంబంధించి చాలా వరకు మల్లన్న దర్శనానికి ఎక్కడి నుంచో దేశ నలుమూలల నుంచి కూడా ప్రముఖ జ్యోతిర్లింగం కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే నేడు కూడా ఇప్పుడు ఈ మొత్తం నేటి నుంచి మొత్తం హాలిడేస్ ఉండడంతో అక్కడ మొత్తం కూడా రద్దీ వాతావరణం నెలకొంది ఆ ప్రాంతం మొత్తం. అయితే ఇప్పుడు టోల్ గేట్ వద్ద ఏదైతే డోర్నాల టోల్ గేట్ ఉంటుందో టోల్ గేట్ వద్ద తనిఖీలు చేయగా మొత్తం 200 కేజీల మాంసాన్ని అంటే చికెన్ ను స్వాధీనం చేసుకోవడం గుర్తించడం జరిగింది. గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీగా మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏదన్నా ఈ సత్రాల్లో కానీ లేదంటే పైన ఎవరి నివాసంలోనైనా పార్టీలు ఏర్పాటు చేశారా అనే దానికి సంబంధించి కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి అంటే మొత్తం నంద్యాల జిల్లా శ్రీశైలం అక్కడ ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే జరిగాయి. చికెన్ అలాగే మటన్ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నటువంటి కొంతమంది బైకులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు అంటే ఈ వీకెండ్ పార్టీల కోసం ఏమైనా ప్లాన్ చేశారా, లేదంటే అటు న్యూ ఇయర్ వస్తున్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఏమన్నా శ్రీశైలంలో ప్లాన్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అంటే మద్యాన్ని క్షేత్ర పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కొంత ఇక్కడ వినపడినటువంటి వాస్తవం. ఎస్, భారీ స్థాయిలో దొరికినటువంటి మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఉండేటువంటి వారి అండదండలతోనే ఇదంతా కూడా జరుగుతుందనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి పట్టుబడి వారి నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు వెంకట్? అయితే ప్రస్తుతానికి పట్టుబడ్డ వారిని ఇంకా విచారించే క్రమంలోనే ఉన్నారు. అయితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశారు అనేది కూడా కొంత వినపడుతుంది. అయితే ఈ మద్యాన్ని ఎక్కడ కొన్నారు? డోర్నాల టౌన్ లో కొన్నారా, లేదంటే ఎక్కడన్నా కొనుగోలు చేశారా అనే దానిపై కూడా కొంత ఆరాధిస్తున్నారు. వాస్తవానికి శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఇవన్నీ కూడా నిషేధం ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు మాత్రం అక్కడ అంటే ఆ వెళ్లే దారిలో మనం దోర్నాల నుంచి వెళ్తున్న కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు మాత్రం కొంత అనుమతి ఉంటుంది. అయితే వీటిని కొండ వరకు తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టారు. గత కొన్ని రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా, అలాగే ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు ఎక్కడ ఏమన్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అనే దానిపై కూడా, ఎందుకంటే నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో కూడా కొన్ని పార్టీలు కూడా జరుగుతూ ఉంటాయని ఆరోపణలు కూడా వినపడుతూ ఉంటాయి స్థానికుల సహకారంతో. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏమన్నా శ్రీశైలం కొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయా అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి మాంసం అలాగే మద్యాన్ని కూడా గుర్తించడం జరిగింది. 200 కేజీల మాంసం, భారీగా మద్యం సీసాలను కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితుల్ని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. ఈ స్థాయిలో శ్రీశైలంలోకి మద్యం, మాంసం సరఫరాకు సంబంధించి కూడా అధికారులు సీరియస్గా దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. కీలకమైనటువంటి వ్యక్తులు దీని వెనుక ఉన్నారనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. పట్టుబడ్డటువంటి వారి వద్ద నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి పనిలో ఉన్నారు అధికారులు. మటన్ అంటే మటన్ కాదు, మటన్ బండమ్మ కూడా కింద పెట్టు. నాలుగు